నా పేరు కీర్తన. 150 కీర్తనలు 1 నుంచి 6 వచనాల వరకు నేను చెప్తున్నాను. ఆయనను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావములు బట్టి ఆయనను స్తుతించుడి. పురధ్వనితో ఆయనను స్తుతించుడి, సర్వమండలముతోను సితారలతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వ్యాధములతోనూ పిల్లనగ్రవితోనూ ఆయనను స్తుతించుడి. మోగు త్రాళముతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర గల ధ్వనితోనూ ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడు గాక. యెహోవాను స్తుతించుడి. ఈరోజు నేను చెప్పబోయే కనెక్ట్ వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయం 9 నుంచి 14. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో సర్వలోకంలో కలుగవు సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం అంతయు కూడా ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడి. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం ఏంటంటే 47వ కీర్తనలు 1 నుంచి 9 వచనాలు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన ప్రజలను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. దేవుడు తాను ప్రేమించిన యాకోబుకు మహాతిశయస్పదంగాను మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటంతో అహరోనమాయను, బూరధ్వనితో యెహోవా అహరోనమాయను. దేవుని స్తుతించుడి, మన రాజుని స్తుతించుడి. దేవుడు సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడి, దేవుడు అన్యజనులకు మహారాజు అయి ఉన్నాడు. తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రజల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. వారు ధరించుకున్న కేడము దేవుడిని. ఆయన మహోన్నతుడాయన. థ్యాంక్ యూ. 121 కీర్తన 1 నుండి 8 వచనాలను ధ్యానించుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. యెహోవా అంటే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశంలో సూచించినవాడు. ఆయన నీ పాదములను త్రుట్టెనియడు. నేను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడలాగా ఉండను. పగటి వేళ ఎండ దెబ్బయు నీకు తగలదు, రాత్రి వేళ వెన్నెల దెబ్బయు నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ చిన్ని లేఖన భాగం దేవుడు దీవించుగాక.